గేదెల్లో ఒకటి కావాలి, బాత్రూమ్ ఒకటి కావాలి, ఇంకేం కావాలి? చేలో బోర్ కావాలా? గేదె జీవనోపాధి గేదెలు కావాలంటే పెంపకం జీవనోపాధి. ఒక బాత్రూమ్ లేదంట, ఒక హెచ్ఎల్ లేదు. ఇంకేమన్నాయా? తర్వాత నెక్స్ట్ ఎవరో ప్రిపేర్ అయిపోయింది. మరి అక్కడ చెప్పాలి, మీరు వెళ్ళిపోయాక మీరు గేదెలు కావాలంటే పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. ముందుగా కింద దిగండి. కృష్ణప్రసాద్ కావాలండి. కాదు, కృష్ణప్రసాద్ రెడ్డి గుంతవరకు. ఈవిడిది ఐదు దాటేసాం కదా, నీకేం కావాలి చెప్పు. ఫోటో తీసుకుంటా. గొంజవరపు లక్ష్మి చెప్పు. సమస్యలు అంటే నీకు జీవనోపాధి బుద్ధి తగ్గి ఏమైనా కావాలా? సమస్యలు అంటే ఆయన సమస్యలు కదా. స్థలం ఉందండి మీకు? మళ్ళీ కావాలంటే ఓకే, ఇంకేం లేవు. ఆయన మీరు రండి కావాలంటే ఆడవాళ్ళు రావాలి. ఏమి వద్ద నీకు వెళ్ళిపోమా రా, నీ గురించే వచ్చాం. ఇలా రా, ఇక్కడ నన్ను అడుకో మరే. అలా ఒకసారి కింద దిగితే అలా నీకేమేమి సామావి, ఏమేమి నీకేం కావాలి? గేదెలు అంటే వస్తా, పేరు రాయి చెప్పు. గేదెలు ఇంకా ఏమన్నా అదనంగా అవసరం కానీ కరెంట్ సర్వీస్ కానీ రాసుకోద్దాయి. మొదలు రాయనివ్వండి. మోకాళ్ళ నొప్పులకే హాస్పిటల్ నొప్పులు అంటే కొద్దిగా మీరు మందులు కట్టేవ్వండి. సర్పంచ్ గారు మన కరెంట్ కూడా కావాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా కరెంట్ అదే లైన్ ట్రాన్స్ఫర్ లైన్ ఒకటే కనెక్షన్ అయితే కదా. నాటుకోవాలంటే శ్రీ భాను. శ్రీ భాను చెప్పండి అమ్మా, మీకు ఏమైనా జీవనోపాధి అదే జీవనోపాధులు కానీ లేకపోతే గొర్రెలు కానీ ఊరికి సంబంధించిన కావాలండి. ఇంకా ఇంకేం కావాలమ్మా? ఏం పర్పస్ మీరు ట్రక్ కొని తీసుకుంటున్నారు? ఏమన్నా ఇంకా ఉంటాయి కదండి, కూలీలు గట్ట తీసుకెళ్ళడానికి. ఇంకేం లేవా? ఇదే వెళ్ళిపోతున్నాం. అలాగండి. అమ్మా ఎవరు
పేరు చెప్పండి. గుంజవరం కృష్ణారెడ్డి రాస్తున్నారమ్మా. ట్రాక్టర్, ఇంజిన్, ఇంకా పైపు. బోర్ ఉందా? సరే. బాత్రూమ్ ఉందా? రాయాలి.